హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడు అందిన తాజా వార్త, ప్రభుత్వ ఉద్యోగులకు ఉత్తర్వులు అయితే రద్దు చేసి బిగ్ ఛాక్ అయితే ఇచ్చిందండి రాష్ట్ర ప్రభుత్వం. సో ఆ వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే మీకు ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోతున్నాను. దయచేసి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవునట్లయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ఎప్పటికప్పుడు మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకి అయితే వెళ్ళిపోదాం. ప్రిన్సిపల్ పదోన్నతులపై స్టే అండి. ఇంటర్ విద్యా కమిషనర్ ప్రొసీడింగ్స్ సస్పెన్షన్ కౌంటర్ దాఖలు హైకోర్టు అయితే ఆ దాఖలకు హైకోర్టు ఆదేశాలు అయితే ఇచ్చింది. సో రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 197 మంది జూనియర్ లెక్చరర్లకు ప్రిన్సిపల్గా అయితే పదోన్నతులు ఇస్తూ ఇంటర్మీడియట్ విద్యా కమిషనర్ జారీ చేసిన ప్రొసీడింగ్స్ను హైకోర్టు సస్పెండ్ చేసింది. ఈ పదోన్నతుల్లో తమను పరిగణనలోకి తీసుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ గవర్నమెంట్ జూనియర్ లెక్చరర్స్ అధ్యక్షుడు కె సంజీవరావుతో అయితే సహా మరికొందరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారండి. ఈ వ్యాజ్యంపై అయితే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ సోమవారం అయితే విచారణ జరిపారు. పిటిషనర్ల తరపున న్యాయవాది ఠాగూర్ యాదవ్లు వాదనలు అయితే వినిపించారు. ఇక ఈ విధంగా అయితే వాదనలు అయితే వినిపించారండి. గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుకు విరుద్ధంగా పదోన్నతులు ప్రొసీడింగ్స్ జారీ అయ్యాయని కోర్టు దృష్టికి తెచ్చారండి. సో లైబ్రరీ సైన్స్ చేసిన వారిని పరిగణలోకి తీసుకోకుండా ప్రభుత్వం సరిగ్గా ఎన్నికల కోడ్ అమల్లో రావడానికి ఒక రోజు ముందు ఈ నెల 15వ తేదీన జారీ చేసిన ప్రొసీడింగ్స్ చట్ట విరుద్ధమని అయితే వాదించారు. ఇక స్పందించిన ధర్మాసనం లైబ్రరీ సైన్స్ అధ్యాపకులను పదోన్నతులకు పరిగణలోకి తీసుకోకపోవడాన్ని తప్పుబట్టింది. సో ప్రభుత్వం జారీ చేసిన ప్రొసీడింగ్స్ లైబ్రరీ సైన్స్ చేసిన వారి పరిగణనలోకి తీసుకోకపోవడం వల్ల 2021లో ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 76కు విరుద్ధంగా చేశారని అయితే తేల్చి చెప్పేసిందని. సో కాబట్టి అన్ని అంశాలను పరిశీలించిన అనంతరం ఇంటర్ బోర్డు కమిషనర్ జారీ చేసిన ప్రొసీడింగ్స్ను సస్పెండ్ చేస్తూ ఉన్నట్లుగా ప్రకటించింది. సో దీనిపై కౌంటర్లు దాఖలు చేయాల్సిందిగా విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, ఇంటర్ విద్యా కమిషనర్, సాధారణ పరిపాలన విభాగ కార్యదర్శులకు అయితే నోటీసులు జారీ చేసిందండి. సో తదుపరి విచారణ వారం రోజులకు వాయిదా వేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది.